ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామన్న అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని మహాకృప వల్ల మీరందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన ప్రవచనం మరియు దాని నెరవేర్పును చూద్దాం. రండి. ఈరోజు వాక్యం జకర్యా 9:9. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణగలవాడును, దీనుడునై గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, ఈ వాక్యం ఒక సాధారణ వాక్యం కాదు. ఇది ఒక ప్రవచనం. యేసుక్రీస్తు భూమిపైకి రాకముందే 100 సంవత్సరాల క్రితం దేవుడు ఈ వాక్యాన్ని ప్రవక్త జకర్యా ద్వారా ఇచ్చారు. ఒక రాజు వస్తాడు, కాని ఆయన గర్వంతో కాదు, దీనతతో వస్తాడు. గాడిదపై ఎక్కి వస్తాడు. ప్రియునారా, ఇప్పుడు ఈ ప్రవచనం ఎలా నెరవేరిందో చూద్దాం. మనము సువార్తల్లో చదివితే మత్తయి 21 అధ్యాయం, మార్కు 11 అధ్యాయం, లూకా 19 అధ్యాయం, యోహాను 12 అధ్యాయం, ఈ 4 చోట్ల కూడా ఒకే సంఘటనను చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయన గాడిదపై ఎక్కివచ్చారు. ప్రియులారా, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ప్రవచన నెరవేర్పు. జకర్యా చెప్పినదే జరిగింది. అదే గాడిద, అదే వినయం, అదే రాజు. ప్రియులారా, ప్రజలు ఏమి చేశారు అంటే, వారు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను స్వాగతించారు. హోషన్నా, జయము అని కేకలు వేశారు. ఇశ్రాయేలు రాజు వచ్చుచున్నాడు అని ప్రకటించారు. ఇదొక గొప్ప సమయం, ఆనంద సమయం. కాని ఇక్కడ ఒక లోతైన సత్యముంది. ప్రియులారా, యేసు ప్రభువు ఒక రాజు, కాని ఆయన యుద్ధరాజు కాదు. ఆయన శాంతిరాజు, ఆయన రక్షకుడు, ఆయన వినయముతో వచ్చిన రాజు. ప్రపంచరాజులు ఎలా వస్తారంటే గర్వంతో, శక్తితో, సైన్యాలతో. కాని యేసుప్రభువు ఎలా వచ్చారంటే ఒక చిన్న గాడిదపై, దీనతతో, ప్రేమతో. ఇది మనకు ఏమి చెబుతోందంటే, దేవుని రాజ్యం లోకరాజ్యంలా కాదు. ప్రియులారా, ఇప్పుడు మన జీవితానికి ఈ వాక్యం ఏమి చెబుతోందంటే, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ హృదయం ఎంత భారంగా ఉన్నా, యేసు నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నిన్ను వెదుకుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, మట్టల ఆదివారమంటే కేవలం ఒక సంఘటన కాదు. అది ఒక ఆహ్వానం, అది ఒక నిర్ణయం. సరే, ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న. నువ్వు ఆయనను స్వాగతిస్తున్నావా, లేక దూరంగా ఉంచుతున్నావా? ఆ రోజున ప్రజలు ఆయనను రాజుగా అంగీకరించారు. కాని కొద్ది రోజుల్లోనే అదే ప్రజలు సిలువ వేయుము అని కేకలు వేశారు. ప్రియులారా, మనము కూడా అలానే చేస్తున్నామా? ఆదివారం దేవుణ్ణి స్తుతిస్తాం, కాని జీవితంలో ఆయనను తిరస్కరిస్తామా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రియులారా, యేసుప్రభువారు నీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు. నీ బాధను తొలగించడానికి, నీ పాపాన్ని క్షమించడానికి, నీకు నూతన జీవితం ఇవ్వడానికి. కాని ఆయన బలవంతంగా రారు. ఆయన దీనుడుగా వస్తారు. నీ హృదయం తలుపు తట్టుతారు. ఇప్పుడు నిర్ణయం నీది. తలుపు తెరవాలా, లేక మూసివేయాలా? ప్రియులారా, జకర్యా చెప్పిన ప్రవచనం నెరవేరింది. అంటే దేవుని వాక్యం ఎప్పుడూ నిజమే. ఆయన వాగ్దానాలు ఎప్పుడూ తప్పవు. అందుకే మన విశ్వాసం బలంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తువారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.